అందరికీ నమస్కారం. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టు మొన్న సిపిఎం పార్టీ నాయకుడు, ప్రజా ఉద్యమకారుడు, గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేసిన కామ్రేడ్ పెంచలయ్య నాకు వ్యక్తిగతంగా అత్యంత సన్నిహితుడు. ఆ యొక్క పెంచలయ్య గారిని దారుణంగా హత్య చేస్తే కనీసం ఆ యొక్క పెంచలయ్య గారి కుటుంబానికి సంతాపం తెలియజేసేదానికి కానీ, హాస్పిటల్లో విచారింపుకు కానీ ఎక్కడికి కూడా వెళ్ళనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నెల్లూరు రూరల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు కొద్దిసేపటి క్రితం విలేకరుల సమావేశం పెట్టి వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పారు. అయ్యా, ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మోలో రమేష్ గారు ఈరోజు ఉదయం 11 గంటలకి సిపిఎం పార్టీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం పెట్టి స్వయంగా ప్రకటించాడు, అరవ కామాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే మహిళని. అంటే అరవ కామాక్షి ఎవరంటే దుర్మార్గంగా, దారుణంగా, అమానుషంగా ఆ యొక్క కామ్రేడ్ పెంచలేని చంపినటువంటి గంజాయి బ్యాచ్ ముఠ. కనీసం విచారింపు కూడా వచ్చేదని మీ సమయం లేదా ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు? మొన్న మీరు నెల్లూరులో ఉన్నారు, నిన్న మీరు నెల్లూరులో ఉన్నారు, ఈరోజు మీరు నెల్లూరులో ఉన్నారు. ఆర్డిటి కాలనీ ఎక్కడో మారుమూలం లేదు, కూతవేటు దూరంలో ఉంది. జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఆ యొక్క మృతదేహానికి ఏదైతే పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది. కనీసం మొన్నటి నుంచి ఈ రోజు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇన్ఛార్జి కానీ ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విచారింపు రాలా. ఎందుకు రాలేదంటే చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాబట్టి మొహం చెల్లక నిర్రాల. అయితే ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు మీ మాదిరిగా దుర్మార్గంగా నేను హత్య చేయించింది మీరనో, కాకాణి గోవర్ధన్ రెడ్డి గారనో అలాంటి పనికిమాలిన మాటలు నేను మాట్లాడటం లేదు. కానీ మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నిజానిజాలు ప్రజలకు తెలియజేద్దామని చెప్పని తెలియజేస్తున్నారు. ఎందుకంటే విచారింపు కూడా వచ్చే ఓపిక లేనటువంటి మీకు ఓపిక అంటే ఉన్నారు ఊర్లోనే, ఎందుకు రాలేదంటే మీకు తెలుసు చంపిన వ్యక్తులు మీతో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి మొహం జల్లక రాలేక ఈరోజు ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ సందర్భంగా రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దేనికి ధన్యవాదాలంటమ్మా, కొంతసేపటి క్రితమే విలేకరుల సమావేశం పెట్టి వారు ఏం చెప్పారంటే ఈ కామాక్షి, ఈ పాలకీర్తి రవి, ఈ జేమ్స్ వీరందరూ కూడా మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేశారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కోసమే పనిచేశారు, బాగా వినాలి బాలకృష్ణ గారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కోసమే పనిచేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేశారని చెప్పని నిజం ఒప్పుకున్న దానికి ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి మీ కింద ఇంత పెట్టుకుని, మీ వెనుక ఇంత తప్పులు పెట్టుకుని ఈ యొక్క గంజాయి మూకల్ని మీరు ప్రోత్సహించి ఈనాటికి కూడా మీ చుట్టూ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఫోటోలన్నీ కూడా ప్రత్యేకంగా చూపించడం జరుగుతుంది, మీడియా మిత్రులకి వాట్సాప్లో కూడా పంపించడం జరుగుతుంది. అయితే ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారిని ఒక మాట అడుగుతున్నా. ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు ఇటీవల కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా జైల్లో ఉంటే జగన్ గారు విచారింపుకు వచ్చారు. ఆ విచారింపుకు వచ్చినప్పుడు ఇదే కామాక్షి, ఇదే జేమ్స్ వందల మంది అల్లరి మూకల్ని మీరు చెప్తే పోగు చేసి అక్కడికి వచ్చిన మాట నిజం కాదా? అంతేకాదు
వాళ్ళు వచ్చిన మాట నిజం. కామాక్షి ఏదైతే పెంచలేని చంపారో ఆ చంపినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు వచ్చేస్తే ఆ యొక్క పర్యటనలో వందల మందిని పోగు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అక్కడికి వచ్చారు. ఇది నిజం. అందుకే నిజం అని చెప్తున్నా. ప్రచారం మరొకటి ఉంది, అది నిజమో కాదో నాకు తెలియదు. నిజం నిర్ధారణ అయిందాక మాట్లాడటం నాకు ఇష్టం లేదు. ఏమిటా నిజం అంటే, ఎవరైతే పెంచలే గారిని చంపారో ఆ గంజాయి బ్యాచ్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి ఖర్చుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒక సీనియర్ కార్పొరేటర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి 5 లక్షల రూపాయల డబ్బులు ఆన విజయ్ కుమార్ రెడ్డి గారు మీకు ఇచ్చారు అన్న ప్రచారం ఉంది. ఇది ప్రచారం, నిజమని నేను నిర్ధారించలేను. ఎటు పోలీసులు విచారణ చేస్తారు. పోలీసులు విచారణ చేసినప్పుడు దీన్ని కూడా విచారించాలని పోలీస్ శాఖను కోరుతున్నా. నిజమైతే వారిని కూడా శిక్షించాలా, నిజం కాకుంటే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లే. ఇది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. తప్పు చేసిన వాళ్ళ మీద మాత్రమే శిక్ష పడుతుంది తప్ప తప్పు చేయకుంటే అక్రమ కేసులు బనాయించే సంస్కృతి తెలుగుదేశం పార్టీ కూటమికి లేదు, స్థానిక శాసనసభ్యుడిగా నాకు లేదని మనం చేస్తున్నాం. ఇక ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నా. అబద్ధాల సాక్షి టీవీ వచ్చిందయా, సాక్షి టీవీ, అబద్ధాల సాక్షి పత్రిక నిద్రలేసి మొదలుకొని అబద్ధాల సాక్షి టీవీ, అబద్ధాల సాక్షి పత్రిక చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి మా యొక్క జిల్లా నాయకుల దాకా ఎమ్మెల్యేలు ఎంపీల మీద విషం కక్కుతూ ఉంటారు. అలాంటి అబద్ధాల సాక్షి ఈరోజు ఒక వార్త రాసింది. ఏమని? ఈ చంపిన వ్యక్తులంతా కూడా కూటమిరెడ్డి అనుచరులేదని. అబద్ధాల సాక్షి మాటలకి నేను స్పందించను, కానీ ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా. చనిపోయిన వ్యక్తి సిపిఎం పార్టీ కార్యకర్త. ఆ యొక్క సిపిఎం పార్టీ జిల్లా నాయకత్వం ఈరోజు ఉదయం స్పష్టంగా చెప్పింది, కామాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన వ్యక్తిని, స్వయంగా జిల్లా కార్యదర్శి. సిపిఎం పార్టీ నాయకులు, అయ్యా కాదు కాదు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి లేదా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి శ్రీధర్ రెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డికి, డివిజన్ కార్పొరేటర్ అరవ శ్రీనివాసులకి, వీరెవరికైనా సరే ఆ యొక్క హత్యతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం ఉందని జిల్లా సిపిఎం పార్టీ నాయకత్వం ఒక్క మాట చెప్తే సిపిఎం పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని చెప్పని మీ అందరి చప్పట్ల మధ్య స్పష్టంగా తెలియజేస్తుంది. ఎంత ఆశ్చర్యం అంటే, మహేష్ గారు, గంజాయికి వ్యతిరేకంగా అక్కడ 3 పార్టీలు ఉన్నాయి. ఆర్డిటి కాలనీలో తెలుగుదేశం పార్టీ ఉంది, సిపిఎం పార్టీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరంటే ఈ యొక్క హత్య చేసినటువంటి కామాక్షి, వారి సోదరుడు జేమ్స్, ఇలాంటి వ్యక్తులు. అయితే వారికి వ్యతిరేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ఇన్ఛార్జ్ అరవ శ్రీనివాసులు, వారి సతీమణి ఆ డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి సిపిఎం పార్టీ నాయకులతో కలిసి గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఫ్లెక్సీలు కట్టించి అవగాహన శిబిరాలు పెట్టి పోలీసులను తీసుకెళ్లి ప్రత్యేకంగా అక్కడ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ ఫోటోలు కూడా మీకు చూపించడం జరుగుతుంది. మరి తెలుగుదేశం పార్టీ, సిపిఎం పార్టీ అక్కడ స్థానికంగా కలిసి ఉండే 3 పార్టీలు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ఈ యొక్క గంజాయికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ ఉంటే ఆ పోరాటాల్లో మాతో కలిసి నిన్నటి దాకా పోరాటంలో పాల్గొన్నటువంటి పెంచలయ్య మరణిస్తే దీన్ని ఎక్కడా కూడా రాజకీయవాదం చేయకూడదు. ఆ కుటుంబానికి అండగా నిలవాలా, చంపిన వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలా, రౌడీ షీట్లే కాకుండా అన్ని రకాల కఠిన చర్యలు తీసుకోవాలా అని మేము ప్రయత్నిస్తూ ఉంటే అబద్ధాల సాక్షి టీవీ, అబద్ధాల సాక్షి పత్రిక, అబద్ధాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మీద దుష్ప్రచారం చేస్తూ ఉంటే దీన్ని ఈ మాత్రమైన వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలా. తెలియజేయనప్పుడు ప్రజలు దాన్ని నమ్మే అవకాశం తెలియజేస్తారు. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నా, గంజాయి బ్యాచ్లకు వ్యతిరేకంగా, రౌడీలు గూండాలకు వ్యతిరేకంగా, భూ కబ్జాదారులకు వ్యతిరేకంగా, సంఘ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో
స్థానిక శాసనసభ్యుడిగా అలు పెరగని పోరాటం చేస్తున్నాం. పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం. అన్ని రకాల కూడా కఠిన చర్యలు తీసుకోమని చెప్పాం. ఆ విధంగా చెప్పబట్టే పోలీసులకి స్వేచ్ఛనిబట్టే ఎక్కడ రాజకీయంగా ఈ యొక్క రౌడీలో గూండాలో గంజాయి బ్యాచ్లకి మేము సపోర్ట్ చేయకుండా ఉండబట్టే కఠిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు పోలీసు యంత్రాంగం. అంతేకాదు పెంచలయ్య గారిని చంపినటువంటి వ్యక్తుల్ని కొన్ని గంటల వ్యవధిలో జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రాణాలకు తెగించి పట్టుకుంది. ఇంకా కొంతమందిని పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈ సందర్భంగా చిట్ట చివరగా చెప్పే మాట ఏమిటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, అవాస్తవాలు వద్దు, అసత్య ప్రచారాలు వద్దు, రాజకీయ లబ్ధి కోసం ఇష్టారీతిగా మాట్లాడొద్దు. మీరు అలా మాట్లాడటం స్టార్ట్ చేస్తే ఎలా మాట్లాడాలో మీకంటే నాకు బాగా తెలుసు. నేను చెప్పేది ఒకటే, గంజాయి బ్యాచ్లకు వ్యతిరేకంగా, రౌడీ గూండాలకు వ్యతిరేకంగా, భూ కబ్జాదారులకు వ్యతిరేకంగా పోరాడుదాం. కలిసి వచ్చి అన్ని రాజకీయ పార్టీల్ని కలుపుకొని పోరాటానికి స్థానిక ఎమ్మెల్యేగా నేను సిద్ధంగా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తామని చెప్పినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సైతం, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక పార్టీ కాబట్టి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సైతం కలుపుకునేదానికి నేను సిద్ధంగా ఉంటా. మీరు వస్తామంటే స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్ళకి వెళ్ళి స్వాగతించేదానికి కూడా, వాళ్ళ జిల్లా కార్యాలయానికి వెళ్ళి స్వాగతించేదానికి కూడా నేను సిద్ధంగా ఉంటా. అలా కాకుండా ఇష్టారీతిగా విమర్శలు చేస్తాం, ఇష్టారీతిగా మాట్లాడతామంటే అంగీకరించే ప్రశ్నే లేదు. నేను మీకు చెప్పేది ఒకటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి పనుల విషయంలో పోటీ పడండి. లేదు ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అధికార పార్టీ నాయకులుగా మేము తప్పులు చేస్తే ఎత్తి చూపండి. ఆరోగ్యకరమైన విమర్శల్ని చేయండి, మేము స్వీకరిస్తాం. అంటే అనుమానం లేదు. ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ ఉండాలా, ప్రత్యర్థి పార్టీ ఉండాలా. ఎవరు ఇక్కడ ఆగర్భ శత్రువులుగా ఉండకూడదు. ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలు, ఎన్నికలు లేని వేళ అజెండాలు పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేయాలా. ఇది కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిగా నా ఆకాంక్ష. మీరు కలిసి వస్తారంటే అన్ని పార్టీల్ని కలిపి మేము పోలీసు సహాయ సహకారాలతో, అధికారుల సహాయ సహకారాలతో రాబోయే రోజుల్లో గంజాయికి వ్యతిరేకంగా, రౌడీలు గూండాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించబోతున్నాం. మీరు కలిసి వస్తామంటే మీతో కలిసేదానికి కూడా నాకు ఇబ్బంది లేదని, నేను ఎలాంటి భేషజాలకు పోనని చెప్పిన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మనం చేస్తున్నాం. ఇంకా చాలా మాట్లాడారు వారు. అవన్నీ కూడా ఇప్పుడు సమంజసం కాదని, హత్యా రాజకీయాలకి మారుపేరు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి అని చెప్పారు. హత్యా రాజకీయాలకి ఎవరు మారుపేరో రూరల్ గ్రామాల్లోకి వెళ్ళి అడిగితే ప్రజలే స్పష్టంగా చెప్తారు. అవన్నీ కూడా మరోసారి మాట్లాడుకుందాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గతంలో ఇదే ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు అధికార పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఇసుక దందాలు, గ్రావెల్ దందాలు, భూ ఆక్రమణలు, హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, వీటన్నిటి మీద కూడా ప్రత్యేకంగా మళ్ళీ మాట్లాడుకుంటామని చెప్పని కూడా ఖచ్చితంగా తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను. పాపం ఒక పక్క ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు, వీరంతా కూడా నాకు సంబంధం లేదు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నికల్లో పనిచేశారు ఒప్పుకుంటూ ఒక మాట అన్నారు. మళ్ళీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మెహర్బానీ కోసం ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా నెల్లూరు రూరల్కి వచ్చిన తర్వాత ఏమీ జరగలేదని పోలీస్ స్టేషన్ వారీగా ఇది జాబితా. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్న కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పోలీస్ శాఖ ఇచ్చినటువంటి క్రైమ్ నెంబర్లతో సహా అన్ని స్పష్టంగా ఇస్తున్నా.
అంతేకాదు అక్రమ కేసులు బనాయించలేదు అన్నాడు. దాని మీద ప్రత్యేక చర్చ పెడదాం. ఆ 18 నెలలు అధికారంలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించి ధైర్యంగా ప్రజల మీద నమ్మకంతో వీధుల్లోకి వచ్చి పోరాటం చేసిన, నా వెంట నడిచిన నాయకుల్ని, కార్యకర్తల్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టింది, ఎంతమంది మీద ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టింది, హత్యాయత్నం కేసులు పెట్టింది, పీడీ యాక్ట్లు పెట్టింది, ఆఖరికి మాజీ మేయర్ భానుశ్రీ గారి మీద, కుటుంబ సభ్యుల మీద మొత్తం ఎస్టీ అట్రాసిటీ పెట్టింది. అవన్నీ కూడా ప్రత్యేకంగా చర్చిద్దామని చెప్పిన కూడా ఆన విజయ్ కుమార్ రెడ్డి గారు తెలియజేస్తూ, ఆన విజయ్ కుమార్ రెడ్డి గారు 2029 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ప్రజల దగ్గర ఓటు అడగాలి. మీరు అభ్యర్థి. మరి ఓటు అడిగే ముందు 10 రకాల మంచి పనులు చేసి ఒక మంచి ప్రతిపక్షంగా ఉండి ఓటు అడిగితే స్వీకరిస్తారు. కానీ ప్రజలు అలా కానప్పుడు మీకు ప్రజలు దగ్గరకు కూడా రానిది. దీన్ని మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకే రాజకీయాలు తెలియని వ్యక్తులేం కాదు, ఇక్కడ వాస్తవాలు తెలుసుకోమని చెప్పని కూడా కోరుకుంటూ, ఒక్కసారి చూడండి సార్ ఎంత ముచ్చటగా ఉన్నారో. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఒక పక్క, ఆన విజయ్ కుమార్ రెడ్డి ఒక పక్క, కామాక్షి గారు వారి గజమాలేసి ఎంత ముచ్చటగా ఉన్నారు చూడండి సార్. ఎంత ముచ్చటగా ఉన్నారు చూడండి. ఏమ్మా పెంచలే గారిని చంపింది ఏ పార్టీ వాళ్ళమ్మా? పెంచలే గారిని చంపింది ఏ పార్టీ నాయనా? కామాక్షి ఏ పార్టీ నాయనా? జేమ్స్ ఏ పార్టీ నాయనా? ఏ పార్టీ నాయనా? అక్కడున్న సిపిఎంతో కలిసి ఆ గంజాయికి వ్యతిరేకంగా పోరాడింది మీరు కాదా? అన్ని రకాల మీకు ఎమ్మెల్యేగా మద్దతు ఇచ్చానా లేదా? అర్థమైందా సార్ మీకే? మొత్తం ఆర్డిటి కాలనీ వాసులమ్మా, ఆర్డిటి కాలనీ వాసులు, దయచేసి మీడియా మిత్రులారా ఆర్డిటి కాలనీ వాసుల్ని మీరందరూ కూడా తీసుకోండి. ఆడ 3 పార్టీలు ఉన్నాయి. 1 తెలుగుదేశం పార్టీ, 2 సిపిఎం పార్టీ, 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ గంజాయి బ్యాచ్, వీళ్ళే గంజాయి చేస్తుండేది. మా వాళ్ళు గంజాయి చేస్తే గంజాయికి వ్యతిరేకంగా మేము ఎందుకు పోరాటం చేస్తాం? మారవ శ్రీనివాసులు దేనికి పోరాటం చేస్తాడు? పోలీసుల్ని దేనికి తీసుకోబోతారు? ఫ్లెక్సీలు దేనికి పెట్టిస్తారు? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? మీకు రాజకీయంగా నాతో మీరు పోటీ పడలేక, ఒరే రూరల్లో అభివృద్ధి శరవేగంగా జరుగుతూ ఉంది, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉన్నారు, ఒకరు కాదు ఒకరికిద్దరు, నేను కానీ నా తమ్ముడు కోటమిరెడ్డి గిరిధారెడ్డి కానీ, అంతేకాదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ చైతన్యవంతంగా, చురుకుగా, కరుకుగా పనిచేస్తూ ఉన్నారు. ప్రజల మధ్యలో ఎక్కడికి వెళ్ళినా మనకు మనిషి రావటంలా, కార్యకర్తలు దొరకటంలా, ఈ యొక్క ఆవేదనలో ఇష్టారీతిగా మాట్లాడితే ఎలా? పాపం ఆన విజయ్ కుమార్ రెడ్డి గారికి మా పాలకీర్తి రవి, జాన్, ఏం పేరమ్మా? జేమ్సా జాన్? దీంట్లో ఉండేది ఎవరు? జాన్. దీంట్లో ఉండే జాన్ ముద్దాయి, 5వ ముద్దాయి అమ్మా. కామాక్షి మొదటి ముద్దాయి అయితే పాలకీర్తి రవి 2వ 3వ ముద్దాయిగా ఉన్నారు, 2వ ముద్దాయిగా ఉన్నారు. ఈ జాన్ 5వ ముద్దాయి. మధ్యలో ఉండేది ఎవరమ్మా? జానీ ముద్దాయి. ఏమా ఆయనకేమో జానీ, ఆయనకేమవుద్దమ్మా? ఆయనకి చెల్లెలు భర్త, కామాక్షి చెల్లెలు భర్త. పాపం విజయ్ కుమార్ రెడ్డి వీళ్ళందరి మధ్యలో ఎంత ముచ్చటగా, చూడ చక్కగా బాగా చూడండి అమ్మా, ఎంత చూడ చక్కగా ఉన్నాడు. అరవ శ్రీనివాసులు, సిపిఎం పార్టీ నాయకులు, చనిపోయిన పెంచలయ్య పోలీసులతో కలిసి ఇటీవల కాలంలో ఎన్నో తారీఖు సేనా? 23వ తారీఖు సెప్టెంబర్ 23వ తారీఖు స్థానిక కార్పొరేటర్ అరవశాంతి భర్త, తెలుగుదేశం నాయకుడు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎస్సీ సెల్ ఇన్ఛార్జ్ అరవ శ్రీనివాసులు
ఆ సిపిఎం పార్టీ నాయకులు చనిపోయిన పెంచలే గారితో కలిసి స్థానికంగా అందరితో కలిసి రూరల్ సిఐ గారిని తీసుకెళ్లి అవగాహన శిబిరాలు పెట్టి ఫ్లెక్సీలు కట్టించి గంజా అమ్మేదానికి లేదని తీర్మానం చేస్తే అక్కడి నుంచి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యాచ్ కి తెలుగుదేశం సిపిఎం కి సమస్య వచ్చింది. దీంట్లోనే మూలకారం హత్యాకారణం. తర్వాత మరో ఫోటో చూడండమ్మా. నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఆన విజయ్ కుమార్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ గారికి ఈ ముద్దాయి శుభాకాంక్షలు. ఈరోజు ఆర్డిటి కాలనీ వాసులు ఆ రోజు చేసిన ప్రతిజ్ఞా కార్యక్రమం, వీరందరూ ఆర్డిటి కాలనీ. తెలుగుదేశం పార్టీ నాయకుడు అరవ శ్రీనివాసులు, సిపిఎం పార్టీ నాయకుడు పెంచలయ్య, ఇతరులందరూ కలిసి ఆ యొక్క ఆర్డిటి కాలనీలో ఏదైతే గంజాయికి వ్యతిరేకంగా పోలీసులతో కలిసి పోరాటం చేస్తున్న దృశ్యాలు. బ్యాలెన్స్ ఏమన్నా సార్? ఇంకా నాకు అంతగా సమాధానం లేదు సార్. ఇంకా ఎందుకంటే తెలుగు ఎవరు అర్థం కాలేదు సార్. ఒకటే మురళి గారు, ఒక రాజకీయ నాయకుడికి ఏది ముఖ్యం? మామూలు సమయాల్లో ఉండటం ముఖ్యమా, ఎన్నికల్లో ఉండటం ముఖ్యమా? ఏం మహేష్ గారు, ఒక రాజకీయ నేతకి ఎన్నికల సమయాల్లో ఉండటం ముఖ్యం. ఆ ఎన్నికల సమయాల్లో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు వ్యతిరేకంగా పనిచేసి, నా కోవట్లంటే నా మనుషుల్ని ఎన్నికల్లో నాకు చేయండి అంటానా? వద్దొద్దయా, మీరు నాకు పని చేయొద్దు, పోయి వైసీపీ పని చేయండి అని చెప్తానా? మాట్లాడేదానికి కనీసం ఇంగిత జ్ఞానం ఉందా? అయా తలకాయ ఉండే మాట్లాడుతున్నారు లేదా? వైసీపీ నేతలారా, తలకాయ ఉండే మాట్లాడుతున్నారు లేదా? మనుషులంటే ఏంది స్వామి? మా మనుషులైతే ఎక్కడ ఉన్నా ఎన్నికల సమయానికి మాతో వచ్చేవి నడతాం. అవునా కాదా? ఏమా శిరీషం, అవునా కదా? మరి ఎన్నికల్లో నాతో ఉండే మనుషుల్ని అవతల ఒక మీరు చేయండి, నన్ను ఓడించండి. ఏందా పనికి మాలిన మాటలని? ఇంకా సార్, పెంచలే మంచి కార్యక్రమం చనిపోయాడు. ప్రభుత్వం చేయాల్సిన పని పెంచలే చేశాడు. ఆయన చిన్న పిల్లలు, కుటుంబం అన్యాయం అయిపోయింది. ప్రభుత్వం తరఫున మీరు మాట్లాడి ఆ కుటుంబాన్ని ఆదుకుంటారు. బాలకృష్ణ గారు, నిన్న జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో స్పష్టంగా చెప్పొచ్చా సిపిఎం పార్టీ నాయకులకి, పెంచలే గారి కుటుంబ సభ్యులకి, వారి బంధుమిత్రులకి. ప్రభుత్వం ఆదుకుంటుందా, నేను ఆదుకుంటానా రెండో విషయం. కానీ 100% ఆ కుటుంబానికి అండగా నిలుస్తాం. అది కూడా ఉత్తర కీలు పూర్తయ్యే లోపు సిపిఎం పార్టీలతో మాట్లాడి, స్థానికంగా ఉన్నటువంటి మా వాళ్ళందరితో కూడా మాట్లాడి, పెంచలే గారి కుటుంబానికి నా పరంగా ఏమి చేయాలది చేసి తీరుతాను మాటిస్తున్నా. ఒకసారి చేయటమే కాదు, పూర్తి బాధ్యత నేను తీసుకుంటా. అంతకంటే మనం మీకు తెలుసు, పార్టీ నాయకుల కార్యకర్తల పట్ల నేను ఏ విధంగా ఉంటానో మీకు తెలుసు. పేదోళ్ళ పట్ల, సామాన్య కుటుంబాల పట్ల, మధ్య తరగతి కుటుంబాల పట్ల ఏ విధంగా ఉంటానో మీకు తెలుసు. అందుకే నా మీద ఈ బడా కుటుంబాలకి నా మీద కక్ష. ఎందుకంటే నేను నికార్సుగా చెప్తా, నిజాయితీగా చెప్తా. నేను పేదోళ్ల పక్షం, నేను సామాన్య కుటుంబాల పక్షం, మధ్యతరగతి కుటుంబాల పక్షం. ఖచ్చితంగా పెంచలే సిపిఎం పార్టీ నాయకుడైనా కూడా వ్యక్తిగా నా సన్నిహితుడు. చెప్పాను కదా, రాజకీయ ఎన్నికలు అయిన తర్వాత అనేక సమస్యల విషయంలో కలిసి పనిచేసాం. ఆర్డిటి కాలనీకి నేను చేసినంత ఎవరు చేయలే, ఆ విధంగా చేసాం. ఖచ్చితంగా మాట ఇస్తూ ఉన్నా. నిన్నే చెప్పొచ్చా, మళ్ళీ రెండోసారి చెప్తున్నా, పెంచలే గారి కుటుంబానికి అన్ని రకాల అండగా ఉంటాం. అది అండ అనేది ఎలా ఉంటుందో మీరందరూ
ఆర్డిటి కాలనీ వాసులందరూ జిల్లా అంతా కూడా మెచ్చే విధంగా ఉంటుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.